ఎన్నికల ముందు చంద్రబాబు ఏం చెప్పారు? పాలనలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నయవంచును గణాంకాలతో సహా ఎండగట్టారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అన్ని రంగాల ప్రజలను నిలువునా ముంచిన చంద్రబాబు పాలనా తీరును సాక్ష్యాలతో సహా మరోమారు ప్రజల ముందు ఉంచారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా బడ్జెట్ ప్రవేశపెడుతోందంటే ఆర్థిక రంగ నిపుణులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తారు. తమకు ఏదైనా మేలు జరిగే ప్రకటనను ప్రభుత్వం చేస్తుందేమోనని అనుకుంటారు. చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే పని చేయాలని ఆశిస్తారు. అయితే అందరి ఆశలు ఆకాంక్షలను వమ్ము చేస్తూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అంకెల గారడిగా మిగిలిపోయింది. ప్రజలకు ఏ విధంగానూ మేలు చేసేలా లేదని వైఎస్ఆర్సీపీ నేతలు శాసనమండలి లోపల బయట సాక్ష్యాలతో సహా ధ్వజమెత్తారు. చంద్రబాబు లోకేష్ కు భజన చేయటం, వైఎస్ జగన్ ను విమర్శించడం తప్ప బడ్జెట్ లో ఇంకేమీ లేదని ఆర్థిక శాఖ బడ్జెట్ ప్రసంగంలో అడుగడుగునా చంద్రబాబు లోకేష్ కు భజన చేయటానికే సరిపోయిందని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. 2026-27 ఏడాదికి ఏపీ బడ్జెట్ 3,32,205 కోట్లుగా ప్రకటించారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. బడ్జెట్ అంటేనే అప్పులు, ఆదాయాలు, ఖర్చులు. కానీ అవేమీ లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడం కూటమి ప్రభుత్వానికే చెల్లిందని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. ఈ ఏడాది కూడా భారీగా అప్పులు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో 2026-27కు సంబంధించి బడ్జెట్లో చూపించిన లెక్కలు, అందులోని వాస్తవాలు, మోసాలు ప్రజల ముందుకు తెచ్చారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తన పాలనలో అమలు చేసిన సంక్షేమాభివృద్ధి పథకాలను, చంద్రబాబు సర్కార్ అమలు చేస్తున్న పథకాలను కంపేర్ చేస్తూ సాక్ష్యాలతో సహా చంద్రబాబు మోసాలను ఎండగట్టారు. మోసానికి షర్ట్ పాయింట్ వేస్తే అది చంద్రబాబే అని అన్నారు. బాబు పాలనలో పర్ఫార్మెన్స్ వీక్, పబ్లిసిటీ పీక్స్ అని ఎద్దేవా చేశారు. నిజానికి ఒక మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతాడు. అబద్ధానికి రెక్కలు కడితే అవి చంద్రబాబు మాటలు అవుతాయి. ఈ బడ్జెట్లో కూడా అవే పచ్చి అబద్ధాలు, తప్పుడు లెక్కలు, లేని గొప్పలు, చంద్రబాబు భజన ఈ బడ్జెట్లో ఇవే కనిపిస్తాయి. రాష్ట్ర ప్రగతి గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి చంద్రబాబు మాటలేమో కోటలు దాటుతూ ఉంటాయి. కానీ వాస్తవ లెక్కలు చూస్తే మాత్రం అవి గడప కూడా దాటని పరిస్థితులే కనిపిస్తాయి. చంద్రబాబు హయాంలో అంతా కూడా పబ్లిసిటీ పీక్, పర్ఫార్మెన్స్ మాత్రం వీక్. ఇది స్టాండర్డ్ చంద్రబాబు గారి పాలనలో మనకు కనిపిస్తా ఉన్న సత్యం. ఒక పక్క విపరీతంగా అప్పులు చేస్తూ రాష్ట్ర ప్రజలపై పెనుభారం మోపుతున్న చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదే సమయంలో విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతూ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్న తీరును ప్రశ్నించారు వైఎస్ జగన్. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలన్నీ కూటమి పెద్దలు, కూటమి ఎమ్మెల్యేల జేబుల్లోకి వెళ్తున్నాయని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు వైఎస్ జగన్. ఆయనకో విమానం, విమానంతో పాటు ఒక హెలికాప్టరు, ఆయన కొడుక్కో విమానం, ఆ విమానంతో పాటు ఒక హెలికాప్టరు, తర్వాత ఆయనకు మద్దతు ఇస్తూ ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక విమానం, మళ్ళీ ఆయనకు ఒక హెలికాప్టరు, అందరూ గాల్లోనే. ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్లో ఉంటాడు. ఇంకో పూట క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి. మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు. మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అంతే ప్రైవేట్ విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? కొలంబోలో మ్యాచ్ ఆడతా అంటే ఈయనకేం స్వామి, నాకు అర్థం కాదన్నా. ప్రైవేట్ ఫ్లైట్లో కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తాడు. ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్? సరే క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడదా? నేను కూడా నిన్న టీవీలోనే చూసినాను. అందరూ కలిసి రాష్ట్ర ప్రజలను గాలి కొదిలేశారని, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను బుట్టదాఖలు చేశారని కూటమి పెద్దల మోసాన్ని ఎండగట్టారు వైఎస్ జగన్. చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానమని, ప్రతి కుటుంబాన్ని మోసం చేశారని ధ్వజమెత్తారు. బడ్జెట్లోని అంశాల వారీగా బాబు తాలూకా కపటత్వాన్ని ఎండగట్టారు.